తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మన యొక్క ధ్యాన అనుసంధానమైనటువంటి అంశం దేవుని ప్రజలు, క్రీస్తు పరివారము, పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ పీపుల్ బిలాంగింగ్ టు క్రైస్ట్. మరి ఈ వాక్య బోధన కొరకు పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 4వ వచనం నుండి మీ కొరకు చదువుతాను. మరియు అతడు, అంటే గొర్రెల కాపరి, తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము శ్రీ యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులటివో వారు గ్రహించుకొనలేదు. చిన్న ప్రార్థన. కృపామయుడా, పరిశుద్ధుడా, నిత్యుడమైన తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి ఉదయకాలంలో నీ పవిత్ర వాక్య ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, నీ ప్రజలైన వారు ఎలా ఉండాలి అనే దాన్ని మేము తెలుసుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో నీ స్వరాన్ని కూడా వినడానికి మాకు అవకాశం అనుగ్రహించుమని, ఈ విధానములో, ఈ దిశలో మా గుండెలను మీరు సంధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ అంశం చాలా మర్మభరితమైనటువంటి అంశం. ఇది దేవుని ప్రజలు. మనకు సాధారణంగా దేవుని ప్రజలు అంటే రిలీజియస్గా మాత్రమే మనం ఆలోచిస్తాం. నా సొంత అభిప్రాయం, దేవుని ప్రజలు అన్నప్పుడు కేవలం రిలీజియస్గానే అవసరం లేదు, మతపరంగానే అవసరం లేదు. మానవాళి అంతా దేవుని ప్రజే. ఎందుకంటే మానవులందరినీ దేవుడు సృజించాడు. యూదులు ఒక్కరిని సృజించలేదు, క్రైస్తవులు ఒక్కరిని సృజించలేదు. ఆయన మానవులకు ఆయన స్వరూపము, ఆయన పోలికను అనుగ్రహించినప్పుడు యూనివర్సల్ ఇమేజ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ద క్రియేటర్. ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన స్వరూపము, ఆయన ఇచ్చిన పోలిక. నేను ఇదివరకు చెప్పి ఉండొచ్చు, గుర్తు చేస్తాను. స్వరూపము, పోలిక అంటే ఏదో ఉంగరాల జుత్తు, ఇంకేదో ముక్కు, అవి కాదండి. భౌతికమైన కాదు. స్వరూపము, పోలిక అనేది డిమ్యూత్ జలేం అనే హిబ్రూ పదాల నుంచి వచ్చింది. అంటే ఆయన దేవుని యొక్క మంచితనము, సహవసించేటువంటి దేవుని గుణము, ఈ రెండు స్వరూపము, పోలిక అని అనువదించడం అనేది విశేషం. డిమ్యూత్ జలేం అనేటువంటిది అంటే అవి అన్నమాట దేవుని యొక్క గుణాలు. వాటిని డివైన్ ఫ్యాకల్టీ లేక దైవ గుణాలు అంటారు. అప్పుడు దేవుడు ఆదాము హవ్వలకి చేసినప్పుడు సర్వమానవాళికి చెందిందే ఈ స్వరూపము, ఈ పోలిక. అప్పుడు ప్రజలందరూ దేవుని ప్రజలే. ఏ ఒక్కళ్ళు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు కాదు, దేవునికి దూరమైన వాళ్ళు కాదనేది మనం మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే రెండవది, క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తు పరివారము, బిలాంగింగ్ టు క్రైస్ట్, దోస్ హూ ఫాలో జీసస్ క్రైస్ట్, హ్యాస్ సమ్ స్పెషల్ క్వాలిఫికేషన్. దానికి ప్రత్యేకమైన గుణ విశేషం ఉంటుందని నేను నమ్ముతున్నాను. రాబోయే ధ్యానంలో మనం కలిసి పరికిస్తాం దాన్ని. కొన్ని పదాలు మనకు అవసరం ఇప్పుడు. అవేంటంటే, గ్రీక్ భాషలో లావోస్ అన్నారు. లావోస్ అంటే ప్రజలు. వాళ్ళు ఈ సమాజంలో ఒక ప్రత్యేకత కలిగిన ప్రజలని చెప్దాం. టీచర్ గారు, ఓ నర్సు గారు, ఓ డాక్టర్ గారు, ఓ లాయర్ గారు, ఒక వ్యవసాయదారుడు, ఒక భూమికి యజమాని, ఏదో ఒక పని చేసుకుంటున్నటువంటి గుర్తింపు కలిగినటువంటి వాడు లావోస్. క్లెరోస్ అని ఇంకో పదం ఉంది గ్రీక్లో.
ఈ మీకు ఎందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన వాక్యం గ్రీకు భాష నుంచి హెబ్రూ భాష నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అక్కడ ఏం పదాలు వాడారో తెలుసుకోవడం మనకు అవసరం. దేవుని ప్రజ అన్నాం. దేవుని ప్రజలు అన్నప్పుడు ప్రజలు ఎవరనేది తెలుసుకోవాలి మనం. ఇందాక చెప్పాను, లావోస్ అనేది ఒక ప్రజ, గుర్తింపు కలిగిన వాళ్ళు ఈ సమాజంలో. క్లెరోస్ అనేవాళ్ళు కాలియో అంటే పిలువబడిన వాళ్ళు, ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించబడిన వాళ్ళు. వాళ్ళని క్లెర్జీ అన్నారు, క్లెరోస్. కాబట్టి వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి తెగగా ఈ సమాజంలో వాళ్ళని చూశారు. ఈ రెండింటికి చెందనటువంటిది ఒక సమాజం ఉన్నది. ఏంటంటే వాళ్ళు లావోస్ కాదు, వాళ్ళు క్లెరోస్ కాని వాళ్ళు, అంటే ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వాళ్ళు కాదు, మతపరంగా దేవుని పనులు చేసేటటువంటి ప్రజల కొరకు దేవుని పనులు చేసేవాళ్ళు కాదు వీళ్ళు. మరి ఎవరు వీళ్ళంటే సర్వ సమాజం అన్నమాట. చుట్టూ ఉన్నటువంటి జనాంగం అంతా కూడాను మనం మార్క్స్ వార్తలో చూస్తాం. జనసందోహము అనే పదం ఉంటుంది. ఓ క్లాస్ అన్నారు దాన్ని. ఈ ఓ క్లాస్ అనే దాంట్లో జనసందోహం అంటే దీనికి ఏం గుర్తింపు లేదు. ఒక రకమైన అనువాదం చేయాలంటే వాళ్ళొక మంద, గుంపుకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు, మందకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు. గుంపుగారాను మందగారాను మనం అనం వాళ్ళని. వీలైతే ఏసడించుకుంటాం, తరివేయండిరా, పక్కకి తోసేయండిరా, తోలివేయండిరా అనే పదాలు వాడతారు. వాళ్ళనే హో క్లాస్ అని పిలుస్తున్నారు. దే ఆర్ ఆర్డినరీ పీపుల్, వెరీ ఆర్డినరీ పీపుల్, దోస్ హు లివ్ ఆన్ ది గ్రాస్ రూట్ లెవెల్. మన మానవ సమాజ ఈ నాగరికతకు అంచున కింద ఉండేటటువంటి సమాజాలు, అంచులలో ఉండేవాళ్ళు, మార్జిన్స్లో, మార్జినలైజ్డ్ పీపుల్ అని అనవచ్చు వాళ్ళని. ఒకటి అనభిషిక్తులు, రెండు గుర్తింపు గణన లేనని వాళ్ళు, సాధారణమైనటువంటి ప్రజలు. దీన్ని స్పానిష్ వర్డ్ అనుకోండి, కానీ దీన్ని అన్ని పదాలు వాడతారు. లాటిన్, గ్రీక్ అన్ని చోట్ల వాడారు దీన్ని. ఇంగ్లీష్ కూడా దీన్ని తీసుకున్నారు. ప్యూబ్లోస్ అనే పదం ఉంది, దాంట్లో నుంచే ఇంగ్లీష్ వారు పీపుల్ అని తీసుకున్నారు. ప్యూబ్లోస్. ఈ ప్యూబ్లోస్ అనేవాళ్ళు అంటే పీపుల్ విత్ ఫ్లోరాలిటీ, మ్యానిఫోల్డ్ నేచర్, అంటే వైవిధ్యం కలిగినటువంటి వాళ్ళు, వివిధ గుణ విశేషాలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకేమి శక్తి ఏమి ఉండదు, ప్రత్యేకమైన విశేషం ఏమి ఉండదు వీళ్ళలో, ప్రత్యేకమైనటువంటి గణన లేక గుర్తింపు కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు త్రోసివేయబడిన, ఈ సమాజంలో లక్ష్యము చేయదగినటువంటి వాళ్ళు కాని వాళ్ళని చెప్పాలి. ఎక్కువసేపు దీని మీద చెప్పను నేను. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ హోల్, యాజ్ ఇన్ ది కేస్ విత్ ఏ పర్టికులర్ ఎథనిక్ గ్రూప్ కాదు, ఇది జనరల్ గ్రూప్. వీళ్ళంతా పబ్లిక్ ఆఫ్ ప్లూరాలిటీ, ప్యూబ్లోస్ పీపుల్. దీన్ని ప్రత్యేకంగా అయితే నేటివ్ అమెరికన్స్కి వాడతారు, ఫస్ట్ ఇండియన్స్ అంటారు, లేకపోతే ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఈ పదాన్ని వాడతారు, ప్యూబ్లోస్ అనేది. అంటే సాధారణమైన ప్రజలు. కొన్నిసార్లు మనం రెడ్ ఇండియన్స్ అంటాం మనం వాళ్ళని. కానీ వాళ్ళు ఏంటంటే కూలీ నాలి చేసుకొని, కొన్నిసార్లు ఏ పని లేనటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలుగా తదితరంగా ఉండేటువంటి వాడు. ఇది యాక్చువల్గా పాలిటిక్స్ అనే పదం పోలీస్ నుంచి వచ్చింది. అంటే పోలీస్ అంటే సిటీ, మన సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు అనేటటువంటిది చాలా పెద్ద మాట. ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటిదేమో సర్వ సామాన్య జనం ఇది. కానీ మన వాక్యం ఏం చెప్తుందంటే దేవుని జనము గురించి మాట్లాడమని చెప్తా ఉన్నారు మనకి. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని జనం అంటే కొంతమంది దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి జనాంగంగా కనబడతారు. అంటే మార్టూరియా, సాక్ష్యం. గ్రీకులో మార్టూరియా అంటే సాక్ష్యం ఇచ్చేటటువంటి జనాంగం. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని ఆరాధించేటటువంటి జనాంగంగా వస్తారు. లిటర్జియా అంటే ఆరాధన, దేవుని ఆరాధించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. డయకోనియా ఇంకో గ్రీక్ పదం, వంగి సేవ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి బంట్లుగా ఉండి సేవ చేసుకునేటటువంటి వాళ్ళుగా మనం అక్కడ కనబడుతున్నాం వాళ్ళని. వీళ్ళు కాకుండా ఇంకా సాధారణమైన విడిచిపెట్టబడిన ప్రజలు ఉంటారు.
వాళ్ళు నేనేమంటానంటే నిజమైనటువంటి దేవుని ప్రజలు వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. ఏ గుర్తింపు లేదు వీళ్ళ గురించి ఇవాళ మనం మాట్లాడాల. మనకు ఒక 3 అట్టల మధ్య లేక గాజు బిళ్ళల మధ్య రబ్బర్తో చుట్టి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అందులో అక్కలో అమ్మలో గాజులు పగిలిపోయిన చిన్న మొక్కలు అందులో వేసి చూస్తూ ఉంటాం. దాన్ని కలైడోస్కోప్ అంటాం. వినోదభరిత సంక్లిష్ట దృశ్యం అని అనొచ్చు తెలుగులో, పెద్ద ట్రాన్స్లేషన్. సింపుల్ వర్డ్ ఏంటంటే రంగురంగుల చిత్రాలు అందులో కనబడతా ఉంటాయి. తిప్పే కొలది రంగులు వస్తూ ఉంటాయి. కలైడోస్కోప్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులతో, అనేక భాషలతో, అనేక జాతులు కలిగినటువంటి వీళ్ళందరూ కూడాను పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కల్చర్స్. వాళ్ళు దేవుని ప్రజలని నేను అంటున్నాను. ఏ మూలున్న ఈ ప్రపంచంలో కూడా. ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఉంటాడు, 28వ వచనంలో, మీరు నా జనులు, నేను మీకు దేవుడను. ఒక ప్రత్యేకమైన గుంపేం కాదు అక్కడ. మనం ఇశ్రాయేలీల్ని అంటున్నాడు అనుకోవసరం లేదు. మనం ఎనీబడి, ప్రపంచంలో ఏ మారుమూల గుర్తింపు లేని వాళ్ళకు కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను. ఇంకొక చాలా తేలిగ్గా చెప్పాలంటే చిరునామా లేని వాళ్ళకి నా చిరునామా పెట్టుకోండి అంటున్నాడు. దే బిలాంగ్ టు గాడ్. దే బిలాంగ్ టు గాడ్. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన మీరు ఎవరు మీరు అనేది చెప్పేటప్పుడు ఆయన అంటాడు, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. పెద్ద మాటలు. ఇప్పుడు వరకు నేను చెప్పింది వాళ్ళు దేనికి కొరగాని వాళ్ళని చెప్తున్నాను, అంచుల్లో ఉండేవాళ్ళని చెప్తున్నాను. కానీ పేతురు రాసేటప్పుడు దేవుని దృష్టిలో సామాన్య ప్రజానీకం ఎవరంటే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి. ఫెంటాస్టిక్. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజగా మీరు ఉన్నారంటున్నారు. ఇంకో గట్టిగా చెప్పాలంటే అదే అధ్యాయంలో కొంచెం ముందు వచనాలు అంటాడు ఆయన, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయులకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అదే అధ్యాయం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము. మీరు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే 2 క్యారెక్టర్స్ కనపడతాయి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి, మీరు ఏర్పరచబడిన వారని చెప్తున్నాడు దేవుడు. అయితే ఇంకో చోట ఏం చెప్తున్నా అంటే మీరు సజీవమైన రాళ్ళు. యు ఆర్ నాట్ డెడ్, యు ఆర్ లివింగ్, యు ఆర్ మూవింగ్, యు ఆర్ రెస్పాండింగ్. స్పందించేటటువంటి ప్రజలుగా మీరున్నారు. అంటే ప్రతిదానికి మీ నుండి ఒక ఉద్దేశం బయటకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సజీవమైన రాళ్ళు. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజ అనేటటువంటి అర్హతలు కొంతమందికి మాకే ఉన్నాయి అనుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేర్ ఆర్ పీపుల్ ఎవ్రీవేర్, ఫిషర్ ఫోక్, పల్లెకారులు, చేపలు పట్టుకొని జీవించేవాళ్ళు, వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్. బైబిల్లో ఇప్పుడు పెద్ద ప్రత్యేకమైన కమర్షియల్ ట్యాక్స్ అని అంటాం, కానీ పెద్ద స్టేటస్, పన్నులు వసూలు చేసేవాళ్ళు. సమ్టైమ్స్ దే రస్టిక్, అనాగరికంగా పల్లె ప్రాంతంలో ఎక్కడెక్కడ అంచుల్లో ఉండొచ్చు. దర్శనాలు లేనటువంటి వాళ్ళు, ఆశలతో దర్శనాలతో నగరాలకు వచ్చి జీవించాలనుకునేవాళ్ళు, సహాయం లేనటువంటి వాళ్ళు, నిస్సహాయాలు, అసహించబడిన వాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళు నిరుపయోగంగా కనబడేవాళ్ళు, త్రోసివేయబడినటువంటి వాళ్ళు. దే ఆర్ ఆల్ ఛాలెంజ్డ్ కాన్స్టాంట్లీ. అంటే దినదినము ఒక సవాలే వాళ్ళ జీవితాలకి. ఇవాళ ఆహారం ఉండొచ్చు, లేకపోవచ్చు, పని ఉండొచ్చు, పని లేకపోవచ్చు, ఇవాళ గూడు ఉండొచ్చు, లేక త్రోసివేయబడవచ్చు, చెప్పలేం.
దేవుడు మోషేని అందుకే పిలిచాడు. మండుచున్న పొద దగ్గర దేవుడు అతన్ని పిలుస్తూ చెప్తున్నాడు, నా ప్రజల యొక్క మూల్గులు నాకు వినబడుతున్నాయి అన్నాడు. గాడ్ ఓన్స్ ఏ కమ్యూనిటీ, గాడ్ ఓన్స్ ఏ పీపుల్ హూ డు నాట్ బిలాంగ్ టు ఎనీబడి బట్ దే బిలాంగ్ టు మీ. ఎవరికి చెందనటువంటి వాళ్ళు నాకు చెందుతారయ్యా, వాళ్ళు దేవుని ప్రజ అన్నాడు. మన యొక్క అంశం ఏంటంటే దేవుని ప్రజలు, ఎవరికి చెందని వాళ్ళు దేవుని ప్రజలుగా తీసుకోవాలి మనం. కొంతకాలం గ్రామాల్లో అక్కడెక్కడ ఉన్న దళితులు వాళ్ళని హరిజనులు అని పిలిస్తే గాంధీ గారు చాలామంది ఇష్టపడాల. అలా ఎందుకు పిలవాలి మమ్మల్ని? దేవుని ప్రజలే, మళ్ళా ఒక పేర్లు అవి పెట్టవసరం లేదని చెప్పి తిరస్కరించారు దాన్ని. మోషే చెప్తున్నాడు వాళ్ళని, నా ప్రజలకు నేను దెర్ ఈజ్ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే మోషేని ఈ ప్రత్యేక పని కొరకు పిలిచింది ఏంటంటే తన ప్రజలకు విడుదల, విముక్తిని, లిబరేషన్ కలుగు చేసేదానికి అతను పిలుస్తూ ఉన్నాడు. మోషే హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ ఎ లిబరేటర్ బట్ హీ వాజ్ ఎ మీన్స్, హీ వాజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ లిబరేషన్. దేవుడు నిజమైనటువంటి విముక్తి కారకుడు. ఆయన అబ్రహామును పిలుస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే నిన్ను సముద్రం అంచులో ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ యొక్క సంతానాన్ని చేస్తానంటున్నా. అంటే ది పీపుల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి మెజర్డ్, కెనాట్ బి నంబర్డ్. కొలువలేనంత మందిని నేను తయారు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. పాల్ లెహ్మన్ అనేటువంటి అమెరికన్ ఒక థియోలోజియన్ అంటాడు, గాడ్స్ పాలిటిక్స్ అన్నాడు, దేవుని రాజకీయాలు. దేవుడు రాజకీయాలు అంటే రాజకీయం చెడ్డగా తీసుకోకండి. రాజకీయం, పాలిటిక్స్ కమ్స్ ఫ్రమ్ పోలీస్. నగరము, నాగరికత నుంచి చెందినటువంటి పదాలు ఇవన్నీ. అక్కడ వాడిన పదం ఏంటంటే ఎక్కడ అన్పాలిష్డ్గా రస్టిక్గా పడినటువంటి నా ప్రజలకు నేను తెచ్చుకొని వాళ్ళకి నా యొక్క రూపునిచ్చి నేను వాళ్ళని అద్ది నేను వాళ్ళని నా ప్రజలుగా చేసుకుంటాను అంటాడు. రాళ్ళు, మామూలు రాళ్ళు సజీవమైన రాళ్ళుగా ఒక మందిర నిర్మాణానికి నేను వాడుకుంటున్నాను అంటున్నాడు. టు బిల్డ్ ద పీపుల్ యాజ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజగా వాళ్ళని నిర్మాణం చేస్తానంటున్నాడు. ఓ దేవుడు చాలామందిని పిలిచాడు తన ప్రజల నిర్మాణానికి. ఒక స్త్రీని పిలిచాడు, దెబోరా అనేటటువంటి ఒక ప్రవక్త్రిని తీసుకొని వచ్చాడు ఆయన. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో చూస్తాం. దావీదుని తీసుకొని వచ్చాడు. ఒక సాధారణ గొర్రెల కాపరిగా ఉంటున్న ఒక చిన్న బాలుడిని ఆయన ఎంత పెద్దగా హెచ్చించాడంటే 2 రాజ్యాలను తీసుకొని వచ్చి చక్రవర్తి అయ్యాడు దావీదు. ఫర్ ద సేక్ ఆఫ్ ఎంపవరింగ్ హిస్ పీపుల్, తన జనులను నిర్వీర్యులుగా ఉన్న వాళ్ళందరూ, చెదిరి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక రాజ్య గుర్తింపిచ్చి వాళ్ళని నిలవబెట్టాడు. యోసేపు కరువుల్లో ఉండేటటువంటి వాళ్ళకి 7 సంవత్సరాల కరువు నుంచి వాళ్ళు తప్పించేదానికి దేవుడు ఒక సాధనాన్ని ఎంచుకున్నాడు. యాజ్ ఎ స్పెషల్లీ చాయిసెస్ట్ ఛానల్ ఆఫ్ గాడ్. ఆనాడు ఎస్తేర్, భారతదేశం అనే పేరు కనపడుతుంది హిందూ దేశం అని. అంటే ఆనాడు పర్షియా రాజుకు భార్యగా ఉండటం వల్ల ఆమె కొద్ది కాలం మన దేశాన్ని ఏలుబడి చేసిందని తెలుస్తుంది. ఎస్తేర్ ఒక సాధారణమైనటువంటి మట్టిలో మాణిక్యం అంటారే, ఆమెని వాళ్ళ అంకుల్ తీసుకొని వచ్చి ఆమెను లేపి దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఆమెని ఒక మహారాజ్ఞిని తయారు చేశాడు అక్కడ. దీస్ ఆర్ ఆల్ పీపుల్ మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. దే ఆర్ చోజన్ ఫర్ ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల కొరకు వాళ్ళని దేవుడు ఎంపిక చేశాడు. కొన్నిసార్లు ఈ సమాజంలో మనం ఏమనుకుంటాం, నాకు అప్పచెప్పబడిన బాధ్యతలో నేను గొప్పవాడిని అనుకుంటున్నాం. కాదు, మనల్ని రూపొందించిన దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఏంటంటే అదిగో వీళ్ళందరూ నా ప్రజలు అని. అదే యోహాను సువార్తలో మనం ఇప్పుడు చదివింది ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. వాడెవడో యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు క్రైస్తవుల్ని, వీళ్ళంతా గొర్రెలోళ్ళు అది ఇదని మాట్లాడతాడు. వాచాలత్వం అంటారు ఈ తెలుగులో దాన్ని. అంటే నోటి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి ఆశ, ఏదోటి మాట్లాడేయాలనేటువంటిది. వాడు స్కాలరు కాదు, వాడు ధర్మాన్ని, శాస్త్రాన్ని ఎరిగినవాడు కాదు. వాడు ఎప్పుడొచ్చాడో ఈ రంగంలోకి తెలియదు. ఆ రంగు బట్టలు వేసుకున్నాడు, బైబిల్ని తిడతాడు, మరియమ్మని తిడతాడు, గొర్రెలు అంటాడు. అర్థపర్థం లేనటువంటి వాగుడితో, వాచాలత్వంతో వాడు పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. దానికి మనవాళ్ళు ప్రజ్ఞ కలిగినటువంటి దైవ సందేశకులు పోయి జవాబులు ఇస్తావాడిని వదిలేయకుండా, వాడిని వదిలేస్తే పోద్ది.
ఫలానా దాని మీద రాయేస్తే చిందుద్ది అది అర్థం చేసుకోకుండా వాడిని కూర్చోబెట్టి డిబేట్ చేయాలనేటువంటి ఆశ. వాక్యం చెప్పుకోండి నాన్న, నిన్ను దేవుడు పిలిచింది వాక్యం చెప్పేదానికి, నీ ప్రజలను బలపరుచుకునేదానికి, ప్రార్థనలో నడిపించేదానికంటే వారితో చర్చలు చేయాలని కొంతమంది ఛాంపియన్స్ మనకు టీవీల్లో దొరుకుతారు. అది ఒకవేళ వాళ్ళు పిలువబడిన పిలిపేమో తెలియదు. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజ, దేవుడు నెహెమ్యా వంటి వాళ్ళని తీసుకొని వచ్చాడు. చెదిరిపోయిన వాళ్ళని, ఛిద్రమైపోయినటువంటి వాళ్ళని, మాకంటూ ఎవడు లేడు అనుకునేటటువంటి సమయంలో ఎక్కడో వాళ్ళు బబులోను చెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజుగారి దగ్గర తిరుగుతున్నటువంటి నెహెమ్యా అనేటువంటి వాడు విచారంగా కనబడితే, ఏమయ్యా విచారంగా ఉన్నామంటే, ఏమండి మేము మా దేశంలో మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, అక్కడ చూసి ఆలనా పాలన ఎవరు లేరండి, అవన్నీ గోడలు పడిపోయినాయి, అది ఇదని బాధగా ఉంటే నీకేం కావాలి, నేను పోయి వెళ్ళి కట్టుకోవాలంటే పొమ్మన్నాడు. నీకేం కావాలని నేను ఏర్పాటు చేస్తాను. ఒక దైవిక బాధ్యత చేపట్టిన ఇతను గవర్నర్ అయ్యాడు. ఆయనకి ఏదో ద్రాక్షారసం అందించేవాడు ఇక్కడికి వచ్చి గవర్నర్ అయి కూర్చున్నాడు. ఇక్కడ గాడ్ ఎలివేటెడ్ హిమ్ బికాజ్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హీస్ పీపుల్. తన ప్రజలను చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. దైవిక బాధ్యతలతో ఆయన లేవనెత్తాడు. దేనికి వచ్చాడంటే, రండి మనము పునర్నిర్మాణం చేయదాము రండి అంటే, లెట్ us రీబిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. జెరూసలేం గోడల నిర్మాణం చేస్తాం మనం అంటున్నాడు. ఇక నుంచి శ్రమ ఉండకుండా నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనంలో మనం కట్టుటకు పూనుకొందము రండి అన్నాడు. అలాగే ఆమోసుని పిలిచాడు దేవుడు. ఆయన అంటాడు, అయ్యా నేను ఏదో మేడికాయల కింద పడిపోతే ఏరుకునేవాడిని, వేసవి కాలంలో పడిపోయేటటువంటి ఎండుటాకులతో చిన్న చిన్న గింజలు అవి తీసుకొని అమ్ముకునేవాడిని, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారుణ్ణి కాదు. ఆమోస్ 5వ అధ్యాయం 24వ వచనం అంటాడు. ఏమంటా అంటే, ఆయన నీతి ప్రవహించాలని చెప్తున్నాడు. ఆయన లెట్ జస్టిస్ రోల్ డౌన్ లైక్ వాటర్స్, న్యాయము నీళ్లు వలె ప్రవహించాలని చెప్తా ఉన్నాడు. నీతి నిరంతరము ప్రవహించేటటువంటి ఒక ప్రవాహంలాగా, సెలయేరులాగా ఉండాలని చెప్తా ఉన్నాడు. మైకా దేవుడు ఎంచుకున్నటువంటి వాడు, హెచ్చరించిన యంగెస్ట్ ప్రాఫిట్ ఆయన. ఆ ప్రవక్త చెప్తున్నాడు, యవనస్తుడైన వాడు ఏం చెప్తున్నాడంటే, ఆయన న్యాయముగా నడుచుకొనుడి, ప్రజలను ఉద్దేశిస్తున్నాడు. సాధారణ ప్రజల పక్షంగా అతను సామాన్య ప్రజల పక్షంగా పవర్లో ఉన్నటువంటి శక్తితో ఉన్నటువంటి వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. ఏంటంటే, న్యాయముగా నడుచుకోనండి, మీరు దేవుడి దగ్గర న్యాయం నేర్చుకోండి అంటున్నాడు. ఈ మీకా ఆమోసులు ఇద్దరు కూడాను అతి సాధారణ ప్రజలతో వాళ్ళు తమను తాము గుర్తింపజేసుకున్నారు. దీన్నే ఏమన్నారంటే ప్రవక్తపరమైన రాజకీయము, ప్రొఫెటిక్ పాలిటిక్స్. ప్రొఫెటిక్ పాలిటిక్స్ అంటే ప్రవక్తపరమైనటువంటి రాజకీయం అనాల, హెచ్చరించటం వాళ్ళని. ఎందుకంటే సామాన్య ప్రజానీకం జాగ్రత్త, తోసివేయబడే వాళ్ళు కాదు, వీళ్ళు దేవుని ప్రజలు అని చెప్పేదాన్ని. కాన్స్టాంటైన్ ఎంపరర్ వచ్చినప్పుడు తన స్వప్నంలో ఏదో కనబడింది, ఆ యుద్ధంలో తను గెలిచాడు, ఈ శిలువ ఆకారంలో నా ద్వారా నేను గెలిచా కాబట్టి ఈ శిలువ ప్రకటన చేద్దామని చెప్పి ఆయన తను ఒక క్రైస్తవుడిగా హోలీ రోమన్ ఎంపైర్ని తయారు చేశాడు. సాధారణమైన స్థితి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్నిఫైడ్, రాయల్, దైవీకమైనటువంటి రాజ్య గుర్తింపును తీసుకొని వచ్చాడు ఆయన. దాన్ని పరిశుద్ధ రోమా సామ్రాజ్య నిర్మాణము మొట్టమొదటిసారి ఈ భూమి మీద యేసుక్రీస్తు నామం పేరట ఒక రాజ్య స్థాపన చేశాడు ఆయన. హల్లెలూయా. ఎంతోమంది వచ్చారు అందులో నుంచి. పోప్ గ్రెగరీ ద గ్రేట్, జాన్ పాల్ 6 అనే ఆయన వాటికన్ 6 తీసుకొని వచ్చినప్పుడు అంతా మొత్తం పరిపూర్ణమైనటువంటి పునర్నిర్మాణం చేయాలి మన సమాజాన్ని, మన సంఘాన్ని అని. మార్టిన్ లూథర్ వచ్చాడు, ఆయన మతోద్ధరణ తీసుకొని వచ్చి రావాలి తన ప్రజలకు, అంటే దేవుని ప్రజల యొక్క జీవితాల పునర్నిర్మాణం చేయడానికి దేవుడు వీళ్ళందరినీ వాడుకున్నాడు. యేసుని ఆయన, నేను ఇందాక చెప్పిన మాట, ఒకవేళ కోపం వస్తే ఇది కూడా అంతే, యేసు రాజకీయం ఇది. అంటే దేవుడు తన వారందరినీ ఆయన లేవనెత్తుకొని, రాజకీయం అంటే ఏంటంటే ఈ దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఈ నాగరిక విషయాల కొరకు తన ప్రజలను ఆయన సంబంధింపచేయటం అన్నమాట.
పాలిటిక్స్ ఆఫ్ జీసస్. ఆయన అంటున్నాడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని. ఆయన కళ్ళతో చూస్తూ ఉన్నాడు, తన రాజ్యం వచ్చి ఉన్న రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరన్నా ఈ రాజ్యంలో ఉండాలనుకున్న వాళ్ళు నన్ను వెంబడించండి. కానీ నన్ను వెంబడించేవాడు తన సిలువని తను ఉపేక్షించుకొని ఆయన తన అనుదినము నన్ను వెంబడించేదానికి నువ్వు సిద్ధపడి ఉండాలంటున్నాడు ఆయన. నన్ను వెంబడించువాడు. ఇది ఒక రకమైనటువంటి రాడికల్ రిఫర్మేషన్. క్రీస్తు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆధునికమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ ఉద్యమం అంటే, నాట్ రిచ్ పీపుల్, నాట్ వెల్దీ పీపుల్, నాట్ హెల్దీ పీపుల్, సామాన్యమైనటువంటి వాళ్ళు, కింద పడిపోయినటువంటి వాళ్ళు. మరియమ్మ ఆమె పాటలో పాడుతుంది కదా, మరియమ్మ మరి మ్యాగ్నిఫికేట్లో ఆమె ఘనకీర్తనలో అంటది, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను అని. అండ్ అప్సైడ్ డౌన్ రిఫర్మేషన్ జరుగుతూ ఉంది అక్కడ. దాని ప్రకారం దాని యొక్క ట్రాన్స్లేషన్ లాగా ప్రభు వారు వచ్చి గుడ్డివాడి దగ్గరికి పోయాడు ఆయన, ఊచ చేయగలిగిన వాడి దగ్గరికి పోయాడు, కుష్టి వాళ్ళ దగ్గరికి పోయాడు ఆయన, రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, గుర్తింపు లేని కనాను స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. హీ వెంట్ ఎవ్రీవేర్ ఎనీవేర్ టు ద మార్జిన్స్, అంచులకు వెళ్ళాడు. ఎందుకంటే టు టచ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ మార్జినలైజ్డ్, అంచులలో ఉన్న వాళ్ళ కొరకు ఆయన వెళ్ళాడు అక్కడికి. వేదనలో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఆదరణ అందించడానికి వెళ్ళాడు అక్కడికి. పడిపోయిన వారిని లేవనెత్తి నిలవబెట్టడానికి వెళ్ళాడు అక్కడ ఆయన. ఇదొక ఆధ్యాత్మిక బాధ్యత. ఇందాక అదేం చెప్పాను, ప్రవక్తల రాజకీయంలో వాళ్ళ ప్రజలను లేవనెత్తేదానికి వాళ్ళని ఎంచుకుంటే, ఇక్కడ క్రీస్తు ఆధ్యాత్మిక బాధ్యతను తీసుకొని దేవుని రాజ్యం అంటే కత్తి యుద్ధాలు కాదయ్యా, ప్రేమ సామ్రాజ్య నిర్మాణము, దానికి పడి ఉన్న రాళ్ళు మీరందరూ కూడా లివింగ్ స్టోన్స్, మీరందరూ కూడా సంధించబడేటటువంటి, మీరు నడవగలిగినటువంటి, మీరు రెస్పాండ్ చేయగలిగినటువంటి రాళ్ళు, మీరు లివింగ్ స్టోన్స్ అని చెప్పాడు. మనల్ని వాడుకుంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఆయన మరొక ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏంటంటే అది ఎఫెసీ పత్రికలో సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుటకు ఆయన ఈలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. ఇంకెన్నెన్నో ప్రొఫెషన్స్ మనం పెట్టుకోవచ్చు, తర్వాత వచ్చినాయి. ఆనాడున్న ప్రొఫెషన్స్ రాశారు అక్కడ. యు ఆర్ ఆల్ కాల్డ్ ఇన్ ఆర్డర్ దట్ గాడ్ రీబిల్డ్స్ యూ. మీ యొక్క జీవన విధానానికి, మీ సమాజాన్ని పునర్నిర్మాణం చేసుకునే దానికి దేవుడు మీకు శక్తి అనుగ్రహిస్తున్నాడని మనం గమనించాలి. చివరిగా ఆధ్యాత్మిక బాధ్యత. మన క్రైస్తవ సంఘానికి దేవుడు ఏమిచ్చాడంటే ఒక ఉద్దేశం ఇచ్చాడు. దేనికి? ఆలయాల నిర్మాణం, మిషనరీలు వచ్చారు, గుడులు కట్టారు, మనం ఆదివారం వెళ్తున్నాము, ఆరాధన చేసుకుంటున్నాము, మళ్ళీ ఇళ్ళకి వచ్చేస్తున్నాము, భోజనాలు చేస్తున్నాము, నిద్రపోతున్నాము, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు దాని ముఖం మనం చూసేది లేదు. చర్చ్ ఈజ్ నాట్ డెడ్ ఫర్ దిస్ వీక్. సోమవారం నుంచి శనివారం వరకు అది మృతమైనటువంటి కళేబరం కాదు అక్కడ. అది ద చర్చ్ మస్ట్ బి అలైవ్, ద డోర్స్ మస్ట్ బి ఓపెన్డ్. సామాన్య ప్రజానీకము, మీరు మార్పు చెందారు, మీరు బాగా వృద్ధి చెందారు. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళ కొరకు చర్చ్ ఈజ్ ఫర్ ఆల్, యాజ్ క్రైస్ట్ ఈజ్ ఫర్ ఆల్. క్రీస్తు పరివారము అని ఎక్కడి నుంచి అంటే, ఓకే ఇక్కడి వరకు దేవుడు ఏర్పాటు చేసింది మనం చూసాము, మోషే, అబ్రహాము, ప్రవక్తలు, వీళ్ళందరి గురించి మాట్లాడాం మనం. నౌ చర్చ్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, బికాస్ క్రైస్ట్ ట్రాన్స్ఫార్మ్ ద పీపుల్. మనల్ని ఆయన పునర్రూపకల్పన చేసి మనకి ఈ సంఘాన్ని అప్పచెప్పాడు ఆయన. చర్చ్ అంటే స్ట్రక్చర్ కాదు అక్కడ. చర్చ్ అంటే కెథీడ్రల్స్, బసిలికాలు, ఆలయాలు కాదు అక్కడ. చర్చ్ అంటే సంఘం, జీవిస్తున్నటువంటి ఈ సంఘం. దీని నుంచి ఏం తీసుకురమ్మన్నా అంటే, ఇందాక నేను చెప్పాను డయాకోనియా. ఈ వారం అంతా ఏం చేయాలి? సోమవారం నుంచి శనివారం వరకు అది మృతంలాగా తలుపులు వేసేసి ఉంటాను కాదు అక్కడ. గాడ్ లివ్స్ దేర్, యు బిలీవ్ ఇట్. ఆయన ప్రతి శనివారం ఆదివారం ఎక్కడో ఫ్లైట్లో వచ్చి నేను కలుసుకోవడానికి రావట్లేదు అక్కడికి, మీరు వస్తారని. హీ ఈజ్ దేర్, యు ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్.
నీకు కుదిరితే గో ఎవ్రీ డే టు ప్రే దేర్, బట్ ఆల్సో టు సర్వ్ దేర్, సర్వింగ్ ద పీపుల్, డయాకోనియా. బికాస్ ఈ సంఘంలో నిన్ను పిలిచింది దేనికి? యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ద పీపుల్. ఈ ధర్మ కార్య నిర్వహణ కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. నీకో బాధ్యత అక్కడ, యాజ్ ఎ సండే స్కూల్ టీచర్, యాజ్ ఎ పర్సన్ టు హెల్ప్ కౌన్సిలింగ్. అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఇబ్బందితో వస్తారు, మతి చెడి, మతి భ్రమించి, లేకపోతే మనసు ఛిద్రమయ్యి, మనసులో వైకల్యంతో శాంతి లేక కూర్చో అక్కడ. యు బీ కౌన్సిలర్, సర్వింగ్ ద పీపుల్, డయాకోనియా. యు కాల్డ్ యు, ఈ క్రైస్తవ సంఘంలో దేవుని ప్రజ కొరకు క్రీస్తు పరివారంలో నీకు ఒక బాధ్యత. యు ఆర్ ఏ క్రిస్టియన్ లీడర్ నౌ, యు ఆర్ ఏ క్రిస్టియన్ విట్నెస్ దేర్. నువ్వు క్రైస్తవ నాయకత్వానికి, క్రైస్తవ నమూనాగా, మార్గదర్శకంగా, ఆదర్శంగా నిన్ను దేవుడు ప్రత్యేకమైనటువంటి పని కొరకు పిలిచాడు అక్కడికి నిన్ను. మీరు దేవుని యొక్క పిలుపును వినాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఈ చేంజ్ మేకర్స్ అంటే ఏంటంటే మార్పుకు దోహదకారులుగా కూడా మిమ్మల్ని పిలిచాడు ఈ సంఘంలో. ఎంతోమంది ఈ మార్పుకు దోహదకారులు వచ్చారు. నేను ఇండియానా ఈ వెస్టర్న్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బయట రాసి ఉంది, క్రిస్టియన్స్ ఆర్ వరల్డ్ చేంజర్స్ అని రాసి ఉంది. ప్రపంచ మార్పుకు దోహదకారులు క్రైస్తవులను రాసి ఉంది అక్కడ. సియాటల్ పెసిఫిక్ యూనివర్సిటీ బయట ఏం రాసి ఉంటుందంటే, ద వరల్డ్ చేంజ్ బిగిన్స్, ఇక్కడి నుంచి ప్రపంచ మార్పు ప్రారంభమవుతుందని రాశారు. అంటే యూనివర్సిటీ నుంచి. నాట్ దట్ అకాడమిక్ డిగ్రీస్ కాదు మార్చేది, నీ యొక్క వినూత్నమైనటువంటి నాగరికమైనటువంటి మార్పు నీ యొక్క మేధస్సులో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నాడు. అలాగే కదా ది రెనైజాన్స్ అంటే ఒక వినూత్న పోకడ ప్రపంచంలో వచ్చినప్పుడు ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి గ్లోబ్ అంతా కూడా చిన్ని గ్రామంలాగా అయిపోయింది. గ్రేట్ పీపుల్ లైక్ మార్కోని, మైకెలాంజెలో, తన బెథోవెన్, గ్యాలిలీ, లియోనార్డో డా విన్సీ, జాన్ గూటెన్బర్గ్, పయనీర్స్, వీళ్ళందరూ కూడా వచ్చు యంత్రం కనుక్కున్నాడు. ఒకడైతే రేడియో కనుక్కున్నాడు, ఇంకొకడు టెలిఫోన్ కనుక్కున్నాడు, ఇంకొకడు రైలు ఇంజిన్ కనుక్కున్నాడు, ఇంకొకడు విమానాలు కనుక్కున్నాడు. ఎన్ని మార్పులు వచ్చినాయి అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ బ్రాట్ యాజ్ ఎ స్మాల్ విలేజ్. ఎలాగంటే దేవుడు తన ప్రజలను ఎంచుకున్నాడు అన్నమాట. సాధారణ ప్రజల నుంచి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తిరిగి విస్తృతమైన తన ప్రజానీకానికి వాళ్ళు సేవ చేసేదానికి వాళ్ళని ఎంచుకున్నాడు. కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది. బిల్ గేట్స్ వచ్చాడు, జోబ్ స్టీఫెన్స్ వచ్చాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ కూడా అంటే దేవుడు ఎంచుకున్నటువంటి ప్రజలని మనం అనుకోవాలి. ఏదో రోజు పేపర్లో ఏదో చూస్తున్నాం, వాళ్ళు ఏదో మనీ కొరకు లేకపోతే బిజినెస్ కొరకు ఆ పేర్లు వింటున్నాం కాదు. సర్వ మానవాళి సమాన ప్రజానీకాన్ని పైకి లేవనెత్తి సమానత్వాన్ని కొరకు వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి దోహదకారులుగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మీరు గమనించారో లేదో, వాళ్ళందరూ క్రైస్తవులు. నీకు బ్రాకెట్లో ఇంకో మాట చెప్తా, అందులో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాడ్ సమాజంలో వాళ్ళు ద్రష్టలు, సామాన్య ప్రజానీకం నుంచి ద్రష్టలను తయారు చేశాడు. ఓ మదర్ ట్రేసా ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, వంగిపోయినటువంటి ఒక చిన్న ఆకారం సరిగా లేనటువంటి స్త్రీగా ఈమె ఇక్కడ ఉండినటువంటి సింగిల్, ఆల్ అలోన్, బట్ షీ స్టూడ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఇవాళ నోటికి వచ్చినట్టు తుచ్చమైన మాటలన్నీ మాట్లాడుతున్నాం. ఆవిడ ఎంతో మత మార్పిడి చేసింది, డబ్బులు స్మగ్లింగ్ చేసింది, ఇట్లాంటివన్నీ నోటికి వచ్చినట్టు సేవ, ఒక పవిత్రమైనటువంటి ఒక మాణిక్యం లాంటి ఆ యంగ్ విమెన్ హూ కేమ్ హియర్ యాజ్ అ ఫ్రాగ్రెన్స్ టు గాడ్. ప్రతి నిర్భాగ్యుడిలోనూ దౌర్భాగ్యుడిలోనూ నేను యేసును చూశాను అంటుంది ఆవిడ. మహాద్రష్ట. గొప్ప గొప్పవాళ్ళు, కేటీ పాల్, ఎస్కే దత్తా, మహాత్మా గాంధీ గారితో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినాడు. లీడర్స్ మన సమాజంలో, లీడర్స్ వీళ్ళంతా. ఇంకో మాటలో చెప్పాలంటే దే ఆర్ బ్రిడ్జ్ బిల్డర్స్, వారధి నిర్మాణకులు వీళ్ళు. సామాన్య ప్రజానీకాన్ని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని సంబంధింప చేయడానికి అని చెప్పి. ఉత్త బ్రిడ్జ్ బిల్డర్స్ కాదు, కల్నల్
ఆర్థర్ కాటన్స్ లాంటి వాడు వచ్చి గోదావరి వంటి ఆనకట్టను, కృష్ణా వంటి ఆనకట్టను కొట్టి లక్షల లక్షల ఎకరాల సాగు కొరకు నీటిని క్రమబద్ధీకరణ చేసినటువంటి వాళ్ళు క్రైస్తవ విశ్వాసానికి నాంది ప్రస్తావన చేసింది కూడా వాళ్ళే, మిషనరీలు తెచ్చి ఇక్కడికి. దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళకి అప్పచెప్పబడిన బాధ్యత ఏమో బ్రిడ్జిలు కట్టేదానికి, కలెక్టర్ల ఉద్యోగాలు చేసేదానికి. మన్రో, సిపి బ్రౌన్, వీళ్ళంతా దేనికి వచ్చారంటే రెవెన్యూ ఉద్యోగులుగా వచ్చారు. బట్ దే హ్యావ్ గివెన్ యూ, నీకు తెలుగు వ్యాకరణం ఇచ్చారయ్యా, తెలుగు డిక్షనరీ ఇచ్చారయ్యా, నీకు రైతువారి చట్టాన్ని తయారు చేశారు. ఈ సమాజ నిర్మాణానికి, సామాన్య ప్రజానీకం యొక్క వాళ్ళ యొక్క జీవితాలను పునర్నిర్మాణం చేయడానికి, అంటే సాధారణ రాళ్లను సజీవమైన రాళ్లుగా వాళ్ళని లేపి నిలువబెట్టేదానికి ఎఫ్ఎస్సి పత్రికలాగా యు ఆర్ కాల్డ్ ఫర్ ద రీబిల్డింగ్ యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇంకో మాట వాడతాను, ఈ సామాన్య ప్రజానీకం నుంచే కొందరిని దేవుడు లేవనెత్తి దే ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు రాయబారులుగా. క్రీస్తు పరివారం అంటే ఎవరు? క్రీస్తుకు రాయబారులుగా. దే రిప్రజెంట్ క్రైస్ట్ టు ద పీపుల్ అండ్ దే రిప్రజెంట్ పీపుల్ బిఫోర్ గాడ్. మాసిలమణి గారు ఒక గొప్ప పాట రాశాడు ఆయన. ఆ పాటలో మధుర 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 సేవ అనే పాటలో ఆయన అంటాడు ఏంటంటే, తన యొక్క సామాన్య ప్రజల యొక్క ప్రార్థనలను దేవుడి దగ్గర వచించేటటువంటి సేవ, విజ్ఞాపన తీసుకుని వెళ్ళి దేవుడి యొక్క ప్రవచనాలను ప్రజల మధ్యకి తీసుకుని వచ్చే సేవ, అది మీడియేటరీ రోల్, ఈ మధ్యవర్తిత్వ పరిచర్యను చేసేదానికి యువర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అన్నాడు. స్నేహితులారా, దేవుని ప్రజలంటే ఎవడో ఏదో కోటేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వస్తాడు అనుకోగాకండి. దేవుని ప్రజలు మన మధ్యనే ఉన్నారు. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి లేపబడి మనకి సమాజ సేవను జరిగించినట్టు వాళ్ళు. దే ఆర్ అవర్ లోకల్ చర్చ్ లీడర్స్, లోకల్ పీపుల్. వాళ్ళందరూ కూడాను మన పేరెంట్స్ ఉన్నారు అందులో. అండ్ యూ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఐడెంటిటీ యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్. ఎంటీ చర్చెస్ని అట్లా వదిలేయొద్దు, అది శాపం మనకి. ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, చాలా చోట్ల, నెదర్లాండ్స్, కొన్ని సంఘాలు పెద్ద పెద్ద గుడుల్ని వాళ్ళు 1000 మంది కూర్చుంటారని కట్టిన గుడుల్లో 40 మంది వచ్చి ఆరాధన చేస్తే గొప్ప. ఇవాళ ఆ దర్శనం నిర్వీర్యం అయిపోతుంది. బికాజ్ దే లాస్ట్ ది విజన్. రోడ్ల మీదకి వచ్చి ప్రజలు గుడులు లేకపోయినా 10,000 మంది కూర్చొని వాక్యం వింటున్నారు. అదొక విచిత్రం. అది డైకాటమీ బిట్వీన్ దిస్ టూ. ప్రజలు లేని గుడులు, గుడులు లేని ప్రజలు. ఇంగ్లాండ్లో ట్రఫాల్గర్ స్క్వేర్లో ఒకే చోట 10,000 మంది కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ మధ్య నేను చూశాను అది టీవీలో. అక్కడేమో కెథీడ్రల్లోనేమో 40-45 మంది కూర్చొని ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎక్కడో క్రీస్తు లేడేమో, ఎక్కడో క్రీస్తు ఉన్నాడేమో. ఈ భావనను మీరు మనం దీని మీద చర్చ చేయాలా, ధ్యానం చేయాలా. మనం 5,000 మంది వచ్చి కూర్చున్నారు యేసువారి దగ్గర. వాళ్ళకి ఆహారం పెట్టమని అడుగుతున్నాడు ఆయన. అక్కడ ఎవడో పెద్ద లీడర్ లేడు, ఎవరి దగ్గర మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. హీ సింప్లీ సెడ్ ఫీడ్ దెమ్ అండ్ రిసోర్సెస్ కమ్ ఆటోమేటికల్లీ. దేవుడు వాటిని దీవించాడు. కూర్చోబెట్టండి అయ్యా, పంక్తుల వారీగా 55 పంక్తులు కూర్చున్నాను. అందరూ తిన్న తర్వాత దగ్గర 12 గంపలు ఎత్తారంట. రొట్టెలు, చేప మొక్కలు పడినాయి అన్నీ కలిపి. ఫుల్ ప్లెంటీ. ఎంతమందిని మనం చూస్తున్నాం? దేవుని ప్రజ. దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. యు వెయిట్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఆల్సో పీపుల్ ఆఫ్ గాడ్. నిన్ను దేవుడు ఒక దర్శనం ఇచ్చి నిలవబెడుతున్నాడు. ఒక ఆర్డినరీ యోసేపు, ఒక ఆర్డినరీ దావీదు, ఒక ఆర్డినరీ ఎస్తేర్, ఒక ఆర్డినరీ ప్రవక్తలు ఆమోస్, మీకా. ఎవరు వీళ్ళంతా రాజుల కుటుంబంలో పుట్టిన వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. బట్ దే బికేమ్ కింగ్స్, దే బికేమ్ ప్రాఫెట్స్, దే బికేమ్ గ్రేట్ లీడర్స్ అండ్ విజనరీస్ టు బిల్డ్ ద పీపుల్. ప్రజల నిర్మాణానికి దేవుడు నిన్ను పిలిచాడు, వాడుకున్నాడు. ఇందా చెప్పినట్టు ఆర్థర్ కాటన్ గారు, కలెక్టర్ గోల్డింగ్హామ్ గారు, సిపి బ్రౌన్ గారు, మన్రో గారు, వాళ్ళు వచ్చిన పనులేంటి, చేసిన పనులేంటి? ఇక్కడ దే ఆర్ నాట్ మిషనరీస్ హియర్, బట్ దే ఆర్ కాల్డ్ టు రైజ్ మిషనరీస్ అండ్ విషనరీస్. మెడికల్ మిషన్స్, పుష్టి వాళ్ళ దగ్గరికి వచ్చి
క్షయవ్యాధి కలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం పర్వాలేదు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి, అది మనకి నిర్గమకాండంలో దేవుడు చెప్పినట్లు నేను ఉన్నాను, నేను విన్నాను. పొలిటీషియన్స్ వాడుకుంటున్నారు ఈ పదాలు. చర్చ్ మస్ట్ యూజ్ ఇట్. వీ షుడ్ బి అషేమ్డ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ వర్డ్. నేను ఉన్నాను, నేను విన్నాను అనేది దేవుడిచ్చినటువంటి పదం మోషేతో. ఇది మనం చర్చి చెప్పాలా. చర్చ్ ఈజ్ దేర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఐ స్టాప్ హియర్. గర్విష్ఠులను సింహాసనం నుండి పడద్రోసి దీనులను ఎక్కించను. చర్చ్ హ్యాస్ ఎ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ లీవ్ ద చర్చ్ ఎంప్టీ. ఏ రాత్రులు తప్ప ప్రతి దినము తెరవబడి ఉండాలి. ఒకడు ప్రార్థనకు వస్తాడు, ఒకడు ఆకలితో వస్తాడు. ఏమి చర్చిలో నీకు లేదా వాడికి ఆహారం పెట్టేదానికి? వాడిని కూర్చోబెట్టేదానికి స్థలం లేదా నీ దగ్గర? వానితో మాట్లాడేదానికి నీకు సమయం లేదా? Raise some people who can go and sit there to talk to them and to counsel them. Church is not a mechanical place. Church is not an industry. Church is not a business people place. చర్చ్ దేని కొరకు అంటే ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు. అందులో కూర్చున్న వాళ్ళు క్రీస్తు పరివారం. దే బిలాంగ్ టు క్రైస్ట్. ఆ బిలాంగింగ్నెస్ అనేది ఒక గర్వాన్ని మనకు తీసుకొని వస్తుంది. ఎందుకంటే మనతో, మన వెనక, మన చుట్టూ, మన పైన, మన కింద క్రీస్తు ఉన్నాడు. వాళ్ళే చర్చ్. ఐ స్టాప్ హియర్. ప్రార్థన చేస్తాం. మన సంఘాలని మరలా ఈ నిర్వీర్యంగా ఉన్న స్థలాలను మరల తిరిగి పునర్స్థితీకరణ చేయడానికి, పునరుజ్జీవం చేయడానికి. దావీదు కీర్తనలో 89లో ఇక్కడ అడుగుతాడు, తిరిగి మమ్మను బ్రతికింపవా? Will you not revive us again? Pray that God will revive us again, to be transformed as people of God belonging to Christ, to bring fragrant witness. ఆ పరిమళ వాసన, క్రీస్తు కొరకైన వాసన ఈ సమాజంలో అందించేదానికి మన యొక్క క్రైస్తవ సంఘాలు, బడులు, మన యొక్క వైద్యాలయాలు తిరిగి మూతబడినవన్నీ తెరవబడాలంటే దేవుడు మనతో, మనం నడిపించేదానికి ఆయన స్వరం మనం వినాలి. మనం మార్పు చెందడానికి ఇష్టపడాలి. మనం ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, మా ప్రాంతాలలో 200 సంవత్సరాల పాటు జరిగినటువంటి మహత్తరమైన ఈ సేవలో ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మేము చూసాం, ఎంతో గొప్ప దర్శనాన్ని మేము చూసాం, ఎంతో పైకి ఎదిగినటువంటి విధానంలో తండ్రి ఒక గొప్ప ధోరణిలో నీ కొరకు బాధ్యత వహించినటువంటి క్రైస్తవ సంఘాలను మేము చూసాం. నిర్వీర్యమవుతున్న ఈ కాలంలో ప్రభా మా నుండి ద్రష్టలను లేవనెత్తండి ప్రభా. నీ కొరకైనటువంటి రాయబారులుగా వారిని లేవనెత్తమని పెట్టుకుంటున్నాం. మార్పుకు దోహదకారులుగా వాళ్ళని లేవనెత్తాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా, గివ్ దెమ్ అ న్యూ విజన్ లార్డ్. నూతన దర్శనం అనుగ్రహించండి. నూతన ఊపిరిని, నూతన ఆత్మను అనుగ్రహించి ఉజ్జీవింపచేయమని, మీరే మహిమ ఘనత కీర్తి పొందుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు సదా తోడై ఉండును గాక.